హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది ఇది అంతా మా పొలం. సరే ఫ్రెండ్స్, ఇంకొకటి మీకు ఇంకో విషయం ముఖ్యమైనది ఏం చెప్పాలంటే, ఇక్కడ మేము పండించేది మాత్రమే పత్తి మాత్రమే పండించుకుంటున్నాం. కానీ నీళ్ళు ఉన్న వాళ్ళు ఒకరొకరు ఒక్కొక్క విధంగా 4-5 రకాల పంటలు వేసుకుంటున్నారు. కానీ ఇక్కడ మా చేనులకు మాత్రం వాటర్ అనేది లేదు. ఎంతవరకు ఉన్నా మేము ఏమంటారు, వానకు పండించిన పంటలు మాత్రమే మేము తినాల్సి వస్తుంది. కానీ వాటర్ లేని పంట ఎట్లా చూడగలుగుతున్నాం? మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్. ఇంకొకటి ముఖ్య గమనిక ఏంటంటే, ఇక్కడ చూడండి, ఇటు చూడండి, ఇటు ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇగో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడ చిన్నగా ఒక కాలువ ఉంది కదా, ఆ కాలువ మాత్రమే వాటర్ వస్తుంది. అది ఏంటంటే ఆ వాటర్ కూడా వర్షం వచ్చినప్పుడు మాత్రమే అది టర్నింగ్ అయ్యి వస్తుంది ఇక్కడికి. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ కాలువ దగ్గర ఆ పక్క ఆ సైడ్ ఉన్న వాళ్ళకు మాత్రమే వాటర్ సప్లై అవుతుంది. ఇక్కడ ఈ సేర్లకు మాత్రం ఒక్క చుక్క కాకపోయినా ఒక్కటి కూడా కొంచెం నీళ్లు కూడా ఇవ్వటం లేదు. అది ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఈ సేర్లకు మాత్రమే వాటర్ లేదు, మిగతా చుట్టుపక్కలన్నిటికీ వాటర్ ఉంది. కాకపోతే వాళ్ళు ఏదైనా పండించుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ మాకు వాటర్ లేకపోతే పొలం పండినికి ఇబ్బంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చాలా దూరం నుంచి నడుచుకుంటూ వచ్చినాను ఫ్రెండ్స్, అందుకు ఈ ఆయాసం అనేది వస్తుంది. కొంచెం మాట్లాడటానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. ఒక 10 నిమిషాలు అట్లా నిలబడదామంటే కూడా చేత కావట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, దానికి కొంచెం ఇబ్బందిగా ఉంది ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, ఇక్కడ ఈ కనిపించేదంతా మా పొలమే ఫ్రెండ్స్. కానీ ఎంతవరకని ఈ వానలో వచ్చే వాటర్కి మాత్రమే మేము పండించుకోవాల్సింది, కానీ వేరే వాటర్ అయితే మాకు లేదు ఫ్రెండ్స్. మాకు ఒక బోరు పడేటట్లు మాకు సహాయం చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇది మీరు ఎంతమంది చూస్తారో ఎంతమంది తెలియదో నాకైతే తెలియదు ఫ్రెండ్స్. చూసి పై వరకు ఆర్డర్ వెళ్ళేంత వరకు మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మేము ఒక రైతుమే ఫ్రెండ్స్. మాది కూడా మమ్మల్ని కూడా అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నా ఊపైన ఏంటంటే, మాకు వాటర్ వచ్చిందంటే కనీసం వరి పంట వేసుకోవడానికి ఒక నలుగురికి అన్నం పెట్టే స్తోమత మాకు వస్తుందని ధ్యాసతో, ఆలోచనతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇది నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొకటి ఫ్రెండ్స్, ఇది మీరు ఎంతమంది చూస్తున్నారో నాకైతే తెలియదు, కానీ ఇది పైన జిల్లా కలెక్టర్ వరకే కానీ ఇంకా పైకి ఆర్డర్ పోయేటట్లు మీరు నాకు సహాయం చేయగలుగుతారని నా ఫ్రెండ్స్, నా వాళ్ళు ఉన్నారని నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి ఆకలి అంటే ఏంటో తెలుసు, కానీ వ్యవసాయం చేసే వాళ్ళ బాధలు ఏంటో మాకు తెలుసు. ఒకరి ఆకలి చూడాలంటే మా బాధలు కూడా మీరు వినాలి, అంతే కదా ఫ్రెండ్స్. ఈ వీడియో అందరికీ షేర్ చేస్తారని నమ్ముకుంటూ ఒక చిన్న సహాయం చేయగలుగుతారని ఈ వీడియో ఇంతటితో ఆపేస్తున్నాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.